Hi viewers, good morning. Welcome to profitmaster.in. ఇవాళ ప్రధాన దినపత్రికలు అలాగే టాప్ వెబ్సైట్స్ ఉన్న బిజినెస్ హెడ్లైన్స్ గురించి చూద్దాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ 0.5% మేర, S&P 500 1.23, అలాగే డౌ జోన్స్ 1.6% మేర లాభాల్లో ముగియడం మనం చూస్తున్నాము. స్టాక్ ఫ్యూచర్స్ కూడా కాస్త స్లైట్ పాజిటివ్గానే ఉన్నాయి. ఇవాళ ఎలక్షన్స్ రిజల్ట్స్ ఇవాళ అనౌన్స్ అవుతాయి. సో మార్కెట్స్ చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాయి. మనకు ఒక రాత్రికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే డిఫరెంట్ స్టేట్స్ ఇక్కడ మనలాగా ఒక ఫెడరల్ వ్యవస్థ ఉండి వాళ్ళు ప్రెసిడెంట్ ఎవరు అని ఇక్కడ అనౌన్స్ చేసే పద్ధతి లేదు. కాబట్టి ఏ స్టేట్కి ఆ స్టేట్ తమ పద్ధతుల్లో కొంతమంది బ్యాలెట్స్, కొంతమంది ఎలక్ట్రానిక్ ఓటింగ్, ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. కాబట్టి స్టేట్స్ అన్ని అనౌన్స్ చేసిన తర్వాత మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో అప్పటిదాకా మనం వెయిట్ చేయక తప్పదు మార్కెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. బట్ స్టిల్ జో బైడెన్ కాస్త ముందంజలో ఉన్నారు డొనాల్డ్ ట్రంప్తో పోల్చుకున్నట్టయితే ఎలక్షన్ డే బిఫోర్ ఎలక్షన్స్ డే చేసిన పోల్స్ ప్రకారం. సో పోలింగ్ పూర్తిగా అయిపోయిన తర్వాత పోలింగ్ అయిపోయిన తర్వాత వచ్చే వీళ్ళ ఎగ్జిట్ ఫలితాలు కానీ వాటి కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో బెటర్ మనం కొద్దిగా వెయిట్ చేయడం మంచిది. చాలా వోల్టాలిటీ ఉండే అవకాశం ఉంటుంది ఈరోజు రేపు మార్కెట్స్లో. అండ్ ఇండియన్ మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే ఫెస్టివ్ ధమాకా ఫ్యాక్టరీ యాక్టివిటీ 10 years హై ఇన్ అక్టోబర్. సో 10 ఏళ్ల గరిష్ట స్థాయికి ఫ్యాక్టరీ యాక్టివిటీ చేరుకుంది. పండగ సీజన్ కూడా అనూహ్యంగా రావడము అండ్ ఈ లాక్డౌన్ ఎఫెక్ట్ ఇవన్నీ కలిసి దసరా దీపావళి సేల్స్ని బాగా పెంచడం కూడా మనం చూస్తున్నాము. సో మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ దేశంలో అనూహ్యంగా పెరుగుతుందనేందుకు ఇది ఒక సంకేతంగా మనం చూసుకోవాలి. మ్యానుఫ్యాక్చరింగ్ PMI ఏప్రిల్లో 27-28 ఉన్నది, అక్టోబర్లో ఆల్మోస్ట్ 60 దాకా పెరగడం మనం చూస్తున్నాం, ఆల్మోస్ట్ 10 years హైకి. అండ్ బిగ్గర్ గ్రీన్ షూట్స్ విజిబుల్ ఇన్ వైట్ కాలర్ జాబ్స్ మార్కెట్. సో వైట్ కాలర్ ఉద్యోగాలు పెరుగుతున్నాయి, అదొక బిగ్గర్ గ్రీన్ షూట్స్ ఉన్నాయని చెప్పి అనలిస్టులు చెప్తున్నారు. స్టార్టప్స్ అండ్ బ్రిక్ అండ్ మోటార్ కంపెనీస్ రిక్రూటింగ్ బ్రిస్క్ పేస్, చాలా ఫాస్ట్గా ఉద్యోగాల్లో నియామకాలు జరుగుతున్నాయన్న వార్త కూడా మనం చూస్తున్నాము. కంపెనీస్ రష్ టు స్టాకప్ ఫర్ దివాళీ బ్లిజ్. సో దివాళీ బ్లిజ్ కోసం కంపెనీస్ అంతా రెడీ అవుతున్నాయి. సప్లైస్ ఎస్పెషల్లీ సప్లై ఇబ్బందులు ఎదుర్కోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయని మనకు వార్త చూస్తున్నాము. అండ్ మనకు టు బి స్టాక్ స్పెసిఫిక్ రిజల్ట్స్ చూస్తే L&T లోయెస్ట్ బిడ్డర్ ఫర్ అనదర్ సెక్షన్ ఆఫ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్. ఇప్పటికే ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ని దక్కించుకుంది, దాదాపు 25,000 కోట్ల రూపాయల అతిపెద్ద ప్రాజెక్ట్ని. ఇప్పుడు లోయెస్ట్ బిడ్డర్ ఫర్ అనదర్ ప్యాకేజ్ కనెక్టింగ్ వడోదరా అండ్ అహ్మదాబాద్. ఈ వడోదరా అండ్ అహ్మదాబాద్ని కనెక్ట్ చేసే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ని కూడా కంపెనీ దక్కించుకుంది. దాదాపు 7,300 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. L1 బిడ్డర్గా L&T నిలవడం చూస్తున్నాం. సో స్టిల్ ఇప్పటికి కూడా నేను గతం నుంచి కూడా చెప్తూనే ఉన్నాను, L&T మన డిప్స్లో బై చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. ఎందుకంటే L&Tకి వాళ్ళ సబ్సిడరీ కంపెనీస్ అయిన మైంట్రీ, L&T టెక్నాలజీ కంపెనీస్ బాగా పర్ఫామ్ చేయడం ఈ కంపెనీకి పరోక్షంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి లాంగ్ టర్మ్ కోసం ఖచ్చితంగా L&Tని కూడా మన పోర్ట్ఫోలియోలో ఉంచుకోవచ్చు. ప్రొడక్షన్ లింక్డ్ సాప్స్ టు బి గివెన్ ఫర్ 8 more సెక్టార్స్. మరొక 8 సెక్టార్లకు కూడా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం చూస్తుంది. ఎందుకంటే మనం విదేశాల్లో మీద ఎంతకాలం ఆధారపడుతూ వచ్చాం, దాన్ని తగ్గించుకుని ఆత్మనిర్భర్ ఇండియాని చేసుకోవడంలో భాగంగా ప్రభుత్వం వివిధ రంగాలకి ఈ సాప్స్ ఇస్తూ వచ్చింది, ప్రోత్సాహకాలు ఇస్తూ వచ్చింది. అందులో భాగంగా తాజాగా మ్యానుఫ్యాక్చరింగ్, ఆటో కాంపోనెంట్స్, నెట్వర్క్ ప్రోడక్ట్స్, టెక్స్టైల్, ఫుడ్ ప్రాసెసింగ్, సోలార్, ఫోటోవోల్టాయిక్, జెనోమిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 5G రోబోటిక్స్ అండ్ డ్రోన్స్ కూడా వీళ్ళు తమ ప్రోత్సాహక ప్యాకేజీని పెంచాలని చెప్పి ప్రభుత్వం చూస్తున్న వార్తలు మనం చూస్తున్నాం. సో టెక్స్టైల్ లాంటివి ఇచ్చినట్టయితే మనకు ఈ లక్ష్మీ మెషిన్ వర్క్స్ లాంటి కంపెనీస్కి వాటికి కొద్దిగా బెనిఫిట్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. సో ఆటో స్టాక్స్లో ఇప్పటికే మనం ఆటో ఆన్సిలరీ ప్యాక్లో ఇప్పటికే మనం చాలా స్ట్రాంగ్ గ్రోత్ పాత్ కూడా చూసుకొని ఉన్నాం. కాబట్టి ఇంకా కొన్ని అన్టాప్డ్ సెక్టార్స్ లైక్ టెక్స్టైల్స్ లాంటి వాటిలో మనకు కొద్దిగా యాక్టివిటీ ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. అన్లిస్ రిటర్న్ బుల్లిష్ వ్యూస్ ఆన్ ఐసిఐసిఐ బ్యాంక్ స్టెల్లార్ రిజల్ట్స్ ఇవ్వడం మనం చూసాం. నిన్న మార్కెట్స్ ఒక రకంగా బ్యాంక్స్ మార్కెట్స్ని బాగా ముందుకు తీసుకెళ్ళాయి. బ్యాంక్ సపోర్ట్ కనుక లేకపోతే రిలయన్స్ పడిన ధాటికి మార్కెట్స్ చాలా వేగంగా కుప్పకూలే అవకాశం ఉండేది. కాకపోతే బ్యాంక్స్ సపోర్ట్ ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీకి ఇవ్వడం వల్ల చాలా స్ట్రాంగ్గా నిన్న మార్కెట్స్ క్లోజ్ అవ్వడం మనం చూసాం. ఓవరాల్గా బ్యాంక్ ఎస్పెషల్లీ ఐసిఐసిఐ బ్యాంక్ పరంగా చూస్తే దాదాపు 6 ఫోల్డ్స్ ఆఫ్ జంప్, అంటే 6 రెట్ల వరకు మనకి మంచి గ్రోత్ కనిపించింది నెట్ ప్రాఫిట్స్లో. ఐసిఐసిఐ బ్యాంక్కి దాదాపు 4,251 కోట్ల రూపాయల మేర నికర లాభాన్ని బ్యాంక్ ప్రకటించింది. ఈ రిజల్ట్స్ తర్వాత మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అన్ని కూడా తమ టార్గెట్ ప్రైస్ని పెంచాయి. నిన్న టెక్నికల్ పరంగా చూసుకున్న ఒక డోజీ ఫార్మేషన్ మనకి ఐసిఐసిఐ బ్యాంక్లో వచ్చింది. ఏదర్ బ్రేక్ డౌన్ ఆర్ బ్రేక్స్ అప్ సైడ్ మనం ఐసిఐసిఐ బ్యాంక్లో చూడవచ్చు. ఇవాళ కూడా పాజిటివ్ మొమెంటం కనుక కంటిన్యూ అయితే
ఈజీగా 500 మార్క్ పైకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి టెక్నికల్ అనలిస్ట్ కూడా చెప్తున్నారు. లేకపోతే డౌన్ ట్రెండ్ రివర్స్ అవ్వచ్చు, ఎయిర్టెల్ లాంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇవాళ ట్రేడ్ ప్యాటర్న్ చూసుకున్న తర్వాత షార్ట్ టర్మ్ కోసం ఐసిఐసి బ్యాంక్ స్టాక్ని పిక్ చేసుకోవాలా లేదా అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు బ్రోకింగ్ కంపెనీస్ అన్ని కూడా లైక్ యాంటిక్ 500 రూపీస్కి, గతంలో 460 ఉండేది, సిఎల్ఎస్ఏ 500 to 560 అండ్ జెఫ్రీస్ 480 to 530, నోమురా 470 to 525 రూపీస్ అండ్ జేఎం ఫినాన్స్ 435 to 475 రూపీస్ టార్గెట్ ప్రైస్ని ఐసిఐసి బ్యాంక్ అయితే ఇస్తుంది. అండ్ నేను గతంలో కూడా ఒకసారి చెప్పుకున్నాం, ఐసిఐసి బ్యాంక్ ఆర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నారోయింగ్ అవుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్తో పోల్చుకున్నట్టయితే రీటైల్కి సంబంధించి చాలా స్ట్రాంగ్గా గ్రోత్ పాత్ కనబరుస్తుంది. కాబట్టి ఐసిఐసి బ్యాంక్ ఏదైతే గ్యాప్ ఇంతకాలం 10 ఏళ్ల క్రితం వరకు ఐసిఐసి బ్యాంక్కి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉందో దాన్ని బాగా నారో చేసుకుంటూ వస్తుందని చెప్పి మనం గతంలో నుంచి కూడా కొద్దిగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే ఐసిఐసి బ్యాంక్ వైపు కాస్త మొగ్గు చూపుతూ వస్తున్నాం. ఆటో బూస్ట్ రీప్లేస్మెంట్ డిమాండ్ గుడ్ ఫర్ సియట్స్ బాటమ్ లైన్ అండ్ స్టాక్. సో ఇప్పుడు తాజాగా వాళ్ళకు కియా నుంచి, మొరిస్ గరాజెస్ నుంచి డిమాండ్ కూడా రావడం, కొత్త ఆర్డర్స్ రావడం వల్ల సియట్కి ఇక్కడ నుంచి బాగా ఉండే అవకాశం ఉంది గ్రోత్ పాత్. ఇక రిటర్న్స్ రేషియోస్ చూసుకున్నా, వాళ్ళ అర్నింగ్స్ గ్రోత్ పాత్ చూసుకున్నా కూడా మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. సో డిప్స్లో సిఎట్ స్టాక్ని బై చేయొచ్చు అని చెప్పి అనలిస్టులు ఇక్కడ సూచిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆటో ప్యాక్లో కూడా చాలా స్ట్రాంగ్ గ్రోత్ మొమెంటం ఉంది కాబట్టి దీన్ని కూడా దృష్టిలో ఉంచుకొని సిఎట్ని కూడా మనం లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చు. స్ట్రాంగ్ వెహికల్ సేల్స్ హెల్ప్ ఇన్సూరెన్స్ ఆఫ్సెట్ కరోనా క్లెయిమ్స్ లాసెస్. సో కరోనా క్లెయిమ్స్ బాగా పెరగడం వల్ల ఈ కంపెనీస్కి ఇబ్బంది అవుతూ వస్తుంది, ఇన్సూరెన్స్ కంపెనీస్కి. దానికి ఇప్పుడు స్ట్రాంగ్ వెహికల్ సేల్స్ అనేది కాస్త హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఆ నష్టాలను పూడ్చుకోవడానికి ఈ కొత్త సేల్స్ వెహికల్స్ పెరగడం వల్ల వీళ్ళు కొత్త వెహికల్స్ తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ తీసుకుంటారు కాబట్టి ఆ నష్టాన్ని భర్తీ చేయగలుగుతున్నాను ఒక వార్త మనం చూస్తున్నాము. రిలయన్స్ స్లిప్స్ ఓవర్ 7% Q2 నెంబర్స్ బట్ అనలిస్ట్ రిమైన్ బుల్లిష్. సో అనలిస్ట్ ఇంకా బుల్లిష్గానే ఉన్నారు. ఆఫ్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా జేఎం ఫినాన్స్ 2500, ప్రభుదాస్ లీలాధర్ 2234, మ్యాక్వరీ 1320 అండ్ మ్యాక్వరీ లాంటి కంపెనీస్ భారీ ఎత్తున వాళ్ళ టార్గెట్స్ తగ్గించడం కూడా నిన్న కొద్దిగా ఆందోళన కలిగించింది. అండర్ పర్ఫామ్ చేయొచ్చు అని చెప్పి జేపీ మోర్గాన్ అండ్ యాంటిక్, నోమరా, సిఎల్ఎస్ ఇలాంటి కంపెనీస్ అండ్ అబౌట్ 2200 నుంచి 2400 రేంజ్లో మనకి రిలయన్స్కి టార్గెట్స్ ఇస్తున్నాయి. అయితే స్టిల్ ఒకవేళ ఏదైనా ఇంకా స్టిల్ భారీ డిప్ వస్తే 1400-1600 మధ్య ఏదైనా అట్రాక్టివ్ బయింగ్ ఆపర్చునిటీ ఉంది. కానీ బట్ బెటర్ రిలయన్స్ జోలికి వెళ్ళకపోవడం మంచిది అంటిల్ అన్లెస్ మనకు క్లారిటీ ఎమర్జ్ అయ్యేంత వరకు. హెచ్డిఎఫ్సి Q2 షోస్ రివైవల్ సైన్స్, సియూ అప్బీట్ అండ్ గ్రోత్. సో హెచ్డిఎఫ్సి రిజల్ట్స్ కూడా చాలా అత్యద్భుతంగా ఇచ్చింది. అయితే Q2 27% డ్రాప్ అని అనుకుంటారు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకున్నట్టయితే. అయితే లాస్ట్ ఇయర్లో ఏంటంటే డివిడెంట్ ఇన్కమ్ వచ్చింది అండ్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే కొద్దిగా ఇన్వెస్ట్మెంట్స్ అమ్మడం వల్ల డబ్బులు వచ్చాయి. దానివల్ల లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసుకునే అవకాశం లేదని చెప్పి కూడా కంపెనీ చెప్తోంది. ఆ అమౌంట్స్ తీసేసి, అంటే డివిడెంట్ ఇన్కమ్ అండ్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తీసేసి చూస్తే కూడా సో మెరుగ్గానే హెచ్డిఎఫ్సి పర్ఫామ్ చేసింది ఈ సంవత్సరం. గతంలో నుంచి కూడా నేను చెప్తూనే ఉన్నాను, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే హెచ్డిఎఫ్సి కాస్త స్ట్రాంగ్గా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది అని చెప్పి. ప్రైవేట్ బ్యాంక్ సర్జ్ అప్ టు 7% ఆన్ అర్నింగ్స్ లిఫ్ట్ బెటర్ సెంటిమెంట్. సో సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ పరంగా చూసుకున్నట్టయితే ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్స్లో మంచి రిజల్ట్స్ని కంపెనీస్ పోస్ట్ చేస్తున్నాయి. కాబట్టి లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి, లేదంటే ఐసిఐసి బ్యాంక్ కానివ్వండి. సో ఇక్కడ నుంచి కూడా బ్యాంక్స్లో ఎస్పెషల్లీ మంచి గ్రోత్ పొటెన్షియల్ ఉండే అవకాశం ఉంది. ఆ వర్రీస్ అన్ని అనుకున్నంత భయాలు లేవు అన్న ఒక సెంటిమెంట్ బూస్టర్ నేపథ్యంలో నిన్న బ్యాంక్ నిఫ్టీలో చాలా స్ట్రాంగ్గా గెయిన్స్ చూసాం. సో ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ కనుక ఇప్పుడు సపోర్ట్ చేయగలిగితే మార్కెట్స్ ఇక్కడ నుంచి కూడా న్యూ హైస్ వైపు వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ యూఎస్లో భారీ మార్పులు వచ్చి అక్కడ దాని బీభత్సంగా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటే తప్ప. ఇంకా బిజినెస్ స్టాండర్డ్ పరంగా చూస్తే రిలయన్స్ షేర్ హోల్డర్స్ లూజ్ $1.2 ట్రిలియన్ అమిడ్ సెల్ ఆఫ్. సో సెల్ ఆఫ్ కారణంగా రిలయన్స్ షేర్ హోల్డర్ ఏ స్థాయిలో నష్టపోయారని చెప్పి ఒక డేటా మనం చూస్తున్నాము. అండ్ బ్యాంక్ నిఫ్టీ పోస్ట్ బిగ్గెస్ట్ గెయిన్స్ ఇన్ 5 months. గత 5 నెలల్లో ఎప్పుడు లేని విధంగా బ్యాంక్ నిఫ్టీ బిగ్గెస్ట్ గెయిన్ పోస్ట్ చేసిందన్న ఒక వార్త. ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టయితే బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్ లాంటి స్టాక్స్లో చాలా స్ట్రాంగ్ జంప్ వచ్చింది అని చెప్పి డేటా మనం చూస్తున్నాము. క్యాచప్ ర్యాలీ ఇన్ బ్యాంకింగ్ స్టాక్స్ బెటర్ దాన్ Q2 ఎక్స్పెక్టెడ్, అనలిస్ట్ ఎక్స్పెక్ట్ ద మొమెంటమ్ టు సస్టైన్. ఈ మొమెంటమ్ సస్టైన్ అయ్యే అవకాశం ఉందని చెప్పి అనలిస్టులు కూడా భావిస్తున్నారు. ఆన్ ది ఇయర్ టు డేట్ బేసిస్ ప్రకారం చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 23% ఇంకా తక్కువగానే ఉంది.
ఇన్ కంపారిజన్ ద నిఫ్టీ ఈజ్ డౌన్ జస్ట్ 4%. నిఫ్టీ 4% నష్టాల్లో ఉంటే పీక్స్ నుంచి బ్యాంక్ నిఫ్టీ మాత్రం 23% నష్టాల్లో ఉంది అని కనిపిస్తుంది. కాబట్టి సో ఇక్కడ నుంచి కూడా గ్రోత్ పొటెన్షియల్ బ్యాంక్ నిఫ్టీకి ఉంది అని చెప్పి అనలిస్టులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎస్ బ్యాంక్ ప్లాన్స్ టు సెల్ ఇట్స్ ఎంటైర్ బ్యాడ్ లోన్ బుక్. సో బ్యాడ్ లోన్ బుక్ని వాళ్ళు పూర్తిగా అమ్మేసి క్లీన్ బ్యాలెన్స్ షీట్ చేసుకునేందుకు, హెల్తీ బ్యాలెన్స్ షీట్ చేసుకునేందుకు ఎస్ బ్యాంక్ ప్రయత్నాలు చేస్తుందన్న వార్తలు మనం చూస్తున్నాము. అలాగే గోద్రేజ్ ప్రాపర్టీస్ టర్న్స్ టు అవుట్ రైట్ ల్యాండ్ బైస్ యాజ్ ప్రైస్ ఫాల్. సో ల్యాండ్ రేట్స్ తగ్గుతున్న నేపథ్యంలో దీన్ని ఆపర్చునిటీగా తీసుకునేందుకు గోద్రేజ్ ప్రాపర్టీస్ ప్రయత్నాలు చేస్తుందన్న ఒక వార్త మనకి కనిపిస్తోంది. ఎంబసీ రీట్ ఐస్ మేజర్ ఆఫీస్ స్పేస్ ఫర్ బైస్. ఎంబసీ రీట్స్ కూడా ఇదే ఆపర్చునిటీగాని భావిస్తూ ఒకవేళ ఆఫీస్ స్పేస్లో వాళ్ళు కొనుగోలు చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఇది చాలా కీలకమైన టైంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో, కమర్షియల్ రియల్ ఎస్టేట్ బాగా మళ్ళీ రికవర్ అవుతుందని చెప్పి నేను డిఎల్ఎఫ్ వచ్చిన డేటా ప్రకారం చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. అంటిల్ అన్లెస్ మనకి ఇంకొక క్వార్టర్ వరకు చూసి అప్పుడు రీట్స్లో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ స్టాక్స్ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. మనకు డౌన్ సైడ్ కొద్దిగా చూసుకుంటే శోభ లాంటి స్టాక్స్ కూడా బాగా పర్ఫామ్ చేసే అవకాశం మనకి కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇది ప్రధాన దినపత్రికలు, అలాగే వెబ్సైట్స్ వచ్చిన టాప్ బిజినెస్ హెడ్లైన్స్. పదే మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి ఇనిషియేటివ్ గురించి తెలియజేయండి. అండ్ ప్రాఫిట్ మాస్టర్లో ఈ వెల్త్ క్రియేటర్స్ గురించి చాలామంది అడుగుతూనే ఉన్నారు. ఆ వెల్త్ క్రియేటర్స్ గురించి కూడా మీరు ఒకసారి వెబ్సైట్లో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చూసి మీరు తెలుసుకోవచ్చు. లాంగ్ టర్మ్ స్టాక్స్ మంత్లీ ఒక 2 స్టాక్స్ మనం రికమెండ్ చేస్తుంటాం, క్వాలిటీ స్టాక్స్ని. సో ఓవరాల్గా 1 ఇయర్లో మీకు 20-25 స్టాక్స్ వరకు వస్తాయి. వాటిని మీరు పిక్ చేసుకోవడం వల్ల అనలిస్టులు ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి రివ్యూస్ ఇస్తూ ఉంటారు. లాస్ట్ 3 మంత్స్కి ఒకసారి ఈ స్టాక్స్ హోల్డ్ చేసుకోవాలా, సెల్ చేసుకోవాలా అని చెప్పి. అలాగే ఎంట్రీ పాయింట్ ఉంటుంది, ఎగ్జిట్ పాయింట్ ఉంటుంది. సో ఎక్కడ కొనాలి చెప్తారు, ఎక్కడ అమ్మాలి చెప్తారు. సో అవన్నీ మీకు బెనిఫిట్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ లాంగ్ టర్మ్ హొరైజన్ దృష్టిలో ఉంచుకొని స్టాక్స్ మీరు పికింగ్ చేసుకునే అవకాశం అంత ఎక్స్పర్టైజ్ లేనప్పుడు అనలిస్టుల సలహాలు, అనలిస్టుల గైడెన్స్ తీసుకోవాలని చెప్పి సూచిస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు profitmaster.in వెబ్సైట్లో ప్యాకేజెస్లో ఉంటాయి. ఆర్ఎల్స్ మీరు 7995127008 నెంబర్ ఇక్కడ ఉంది. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి, ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా కూడా ఆ డీటెయిల్స్ అన్నీ మీకు వస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.